కనిపిస్తున్న రేకుల షెడ్ చర్చి. ఈయన పేరు తామర్ల గంగన్న దొర. అక్కడ పరిచయం చేస్తున్న పాస్టర్ గారు ఎం జోసెఫ్. ఆ గ్రామానికి యేసుప్రభు సినిమా వేయడానికి వెళ్ళాం. అగో బ్యాగులు మా ప్రొజెక్టర్. పైకి వెళ్ళే రోజు మేము వెళ్ళేది అలాగా కొండల పైన ఉండి అలాగా కిందకి వెళ్ళాలి మేము. ఇది ఇలాగా ముందుకు వెళ్ళిపోతే రేవాడ దేవరపల్లి డ్యామ్ అక్కడ కనబడుతుంది. డ్యాము ఇటు పల్లెకొడవ సమ్మిద తర్వాత అలాగా ఎస్కోటకి ఇలాగా ఇదే డ్యాము ఎస్కోట వరకు. మేము వెళ్ళిన గ్రామం అది. ఆ రేకుల షెడ్ కనబడుతుంది చిన్నగా. అది ప్రస్తుతం మేము పడవలో ఉన్నాం. చూసారా, దీనిలో ముగ్గురు కంటే ఎక్కువ ప్రయాణించకూడదు. నిన్న నలుగురం వెళ్ళాం, చాలా భయంతో వెళ్ళాం. దేవుడు క్షేమంగా తీసుకువెళ్ళాడు. ఇదిగోండి పడవలోకి వాటర్ కూడా వచ్చేస్తుంటుంది మెల్లగా. ఇక్కడ పడవలో కొంచెం మంచిగా ఉంటుంది, చెక్క పడవలు అనమాట, ప్లాస్టిక్ పడవలు కాకుండా. అందు గురించే ప్రమాదం. ఈ ప్రయాణం చాలా ప్రమాదం. నీళ్ళు తగులుతున్నదిలాగా నా తోడాక చిన్న పడవ. చేపలు పట్టేవారు చేపలు పట్టే పడవ. చేపలు పట్టే పడవ ఇది. నేను సహోదరుడు చిట్టిబాబు వేరే గ్రామానికి వెళ్ళాడు ఉదయాన్నే. అక్కడ పరిచర్య చేయడానికి, ఆదివారం ఆరాధన నడిపించడానికి వీరభద్రపురం అనే గ్రామానికి. నేను ఈ గ్రామంలో ఉండాల్సి వచ్చింది. చూడండి, పడవకి నీరు తడిసేదానికి ఇంత గ్యాప్ ఉంది. అంటే అంత కిందకి వెళ్ళిపోయింది పడవ. దీంట్లోనే చాలామంది వేట చేస్తుంటారు, చేపలు వేట చేస్తుంటారు. ఇది కూడా నీరు పెరిగిపోతుంటే తోడుతూ ఉండాలి. ఈ నీరుని తోడుతూ ప్రయాణించాలి, లేకపోతే మధ్యలో మునిగిపోతాం. సుమారుగా ఇది జర్నీ ఎంత, పావు గంట ఉంటుందా గంగన్న దొర గారు? ఈ ప్రయాణం పావు గంట 10 నిమిషాలు ఉంటుందా? గంట పడుతుంది మినిమం. అక్కడ ఎదురుగా ఇంకో పడవ వస్తుంది. అదిగోండి మనకి ఎదురుగా ఒక పడవ వస్తుంది. ఆ పడవలో కూడా ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ఆ గ్రామం నుండి ఏదైనా కొనాలన్నా, ఏదైనా సరుకులు ఇచ్చేయాలన్నా ఈ పడవ మీద వెళ్ళాలి కదా. సిటీకి వెళ్ళాలన్నా, దేనికన్నా, హాస్పిటల్ కన్నా దేనికన్నా సరే, దేనికైనా ఈ పడవ ప్రయాణం చేయాలి. అదిగోండి ఆ పడవలో స్త్రీలు కూడా ఉన్నారు. దారిపల్లి వెళ్ళావా? అవిందా? మనకు కనిపించారుగా వెళ్తున్నారు. ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనమాట వాళ్ళు. అవును కదా.
అది రోడ్, అది కనిపించేది. అది ట్రాక్టర్ వెళ్తుంది పైకి కొండపైకి. ఆటోలు అదిగోండి ఇక్కడ ప్రతి వాహనాలు కూడా చాలా రద్దీగా ఉంటాయి. సరిగ్గా వాహనాలు ఉండవు, అందు గురించే ప్రతిది కూడా చాలా క్లిష్టంగా వెళ్తూ ఉంటారు. చూడు 2 ఛాయలు అదిగోండి జీప్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు కనిపించట్లేదు. వచ్చిన నెల రా తమ్ముడు, చూద్దు కానీ వచ్చిన నెల కాదు. కాదు మామూలుగా ఇది అవి ఎండకి కాలిపోతాయి, లేకపోతే కొండలో ముట్టించేస్తారు. ఏటకి వెళ్తారు కదా, ఏటలకి వెళ్ళాలి, తోటలకి అది ఇక్కడ ముట్టించేవంత పర్వతాలు దాటుకుని వెళ్ళిపోతుంది తగ్గి. ఒక్క ధర పెడితే చాలు వెళ్ళిపోతుంది. అది పెడితే వెళ్ళిపోతుంది అటు మా ఊరికి వచ్చి. పర్వతాలు వెళ్ళిపోతాయి. హలో, నేను చూసుకోలేదు. ఒక్క 2 నిమిషాలు. మేము ఇదిగో ఒడ్డుకి దగ్గరికి వచ్చాం, దిగబోతున్నాం. ఇంకా ఒక 1-2 నిమిషాల్లో దిగబోతున్నాం. ఇక్కడ నుండి ఈ ఒడ్డు నుండి కొంచెం దూరం నడిచి అప్పుడు మేము ఆటో ఎక్కాలి. దాటింది అక్కడ పెట్టేస్తారు. ఒడ్డుకు వచ్చేసాం మేము. దిగబోతున్నాం.